యాంకర్ రేష్మి పరిచయం చేయనక్కర్లేని పేరు. ఈ అమ్మడుకు యూత్ లో తెగ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ కు ముందు రేష్మి 2 టీవీ సీరియల్స్, 3 సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా క్యారెక్టర్ చేసినా పెద్దగా పేరు రాలేదు. దీంతో వేరే దారి లేక జబర్దస్త్ లో చేరిన ఈ పాపకు ఆ షో సూపర్ ప్లాట్ఫామ్ ఇచ్చింది. తన హాట్ డ్రెస్లతో జనానికి మతిపోగొట్టి మళ్లీ సినిమా ఛాన్సులు తెచ్చుకోగలిగింది. తాజాగా రేష్మి నటించిన గుంటూరు టాకీస్ ప్రేక్షకుల ఆదరణ పొందలేదనే చెప్పాలి. ఈ మూవీలో యాంకర్ రేష్మి అసలు దాచుకోవడమే అలవాటైనట్టుగా తన అందాలన్నీ కెమెరాపై ఆరబోసింది. కేవలం రేష్మి అందాలను చూడడానికి గుంటూరు టాకీస్ మూవీ చూడడానికి వెళ్లారని కొంతమంది సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇంతగా అందాలు ఆరబోసిన రేష్మి ఇక సినిమాలతో బిజీ అవుతుందని అనుకున్నారు అందరూ. కానీ రివర్స్ జరిగింది. యాంకర్ బేబీ చేతిలో ఒకే ఒక చిత్రం రాణిగారి బంగళా ఉంది. ఇటీవల ఈ సినిమా లోగో ఆవిష్కరణ కూడా జరిగింది. మరి ఈ సినిమాతోనైనా రేష్మి దశ తిరుగుతుందో లేదో చూడాలి. మరి కేవలం అందాల ఆరబోతపై కాకుండా కొంచెం నటనపై ఉన్న పాత్రలు చేస్తేనే సినిమాలో యాంకర్ రష్మి నిలదొక్కుకోగలదనే చెప్పవచ్చు.